హాయ్ అండి. ఎంతో రుచికరమైన మరియు హెల్దీ అయిన జొన్న అటుకుల మిక్చర్ ఎలా చేద్దామో తెలుసుకుందాం. చాలా అంటే చాలా క్రిస్పీగా అండ్ పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అటుకులు తీసుకుందాం. ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు కరకరలాడేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా చేతితో పట్టుకుంటే ఇరుపగలిగేటట్టు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసి వేయించుకుందాం. పల్లీలు బాగా వేడయ్యాక కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పల్లీలు అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అటుకులు వేసి బాగా మిక్స్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్ గా తయారైపోయే జొన్న అటుకుల మిక్చర్ రెడీ. చాలా అంటే చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా బాగా వచ్చిందో. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.